కడప జిల్లా మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒంటిమిట్టలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైకాపా జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని బెదిరించి వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతూ అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుపుతున్నారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కడప చెన్నై ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో నాయకులు వెనక్కి తగ్గారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మేకపాటి నందకిషోర్ రెడ్డితో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఈ ఓటు ఎందుకు మాకు అంటే విధంగా బాధపడతాయి. ఇప్పుడు ఎవరైతే మా దాంట్లో ఏజెంట్ ఉంటారో ఒక్కొక్కరిని ఏదో కేసు మీద పెట్టడం బయటకు కేసు మీద ఆడవాళ్ళు అయితే మొత్తుకుంటారు. చాలా దారుణమైన ఎలక్షన్ అన్న ఇది. ఇంతవరకు నాకు తెలిసిన ఒక 5-6 ఎలక్షన్లు చేశాను కానీ ఇంత దారుణమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలే. ఈరోజు మీరు మంత్రి కావచ్చు, అధికారం ఉందని మంత్రి కావచ్చు, రేపు చాలా మంది మంత్రులు అవుతారు. రాంప్రసాద్ అన్న మీరు బాగా వ్యక్తిగతంగా కూడా నాకు బాగా తెలుసు. ఈరోజు మీరు ఒక చిన్న కొత్తపల్లిలో నన్ను బెదిరించినారు. ఆ బెదిరింపులకు ఏం భయపడేది ప్రసక్తే లేదు. నేను చచ్చేదానికి కూడా సిద్ధంగా ఉండా. నిజంగా మీరు నిజాయితీగా నిఖర్సగా ఒంటిమిట్ట మండలంలో మీరు జెడ్పీటీసీ ఎన్నిక గెలుచుకుంటే నీ కాళ్ళు వచ్చి మొక్కుతా. అదే నిఖర్సగా కానీ నువ్వు చేయలేకపోతే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేసి ఏడన్నా ఉండన్నా. ఇది ఎలక్షన్ అనరు, దీని ఎలక్షన్ అనరు. ఇది ప్రజాస్వామ్యంలో ఇంత చండాలమైన ఎలక్షన్ ఎక్కడ చూడలేదన్నా. రాంప్రసాద్ అన్న నువ్వు మంత్రి ఎట్టయినావో నాకు తెలుసు, నువ్వు ఏ పార్టీలో పైకి వచ్చినావో నాకు తెలుసు. ఒక్కసారి ఆలోచించండి అన్న. దయించి ఎస్పీ గారికి ఒకసారి చెప్తున్నా, నమస్కారం. ఒక ఎలక్షన్ కమిషన్ ఒక మంత్రి అతనికి ఒక మంత్రి రాకూడదు కదా, ఒక మంత్రి అవుటరే రాకూడదు కదా, ఇక్కడికి అవుటర్ అనేవాడు రాకూడదు కదా. ఒక మంత్రి పోతామంటే క్యాన్వాయ్. ఒకసారి ఆలోచించండి. ఇది ప్రజాస్వామ్య అప్రజాస్వామ్యంగా ఒకసారి ఆలోచించండి. అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి ఆలోచించండి. ఒక మంత్రి వచ్చి ఇక్కడ ఉండకూడదు. ఏ విధంగా మంత్రి ఇక్కడ రాణిస్తారో, ఎస్పీ గారైనా ఏ విధంగా రాణిస్తారో. ఏం ఎస్పీ గారు దాని బదులు చొక్కాలు వేసి వాళ్ళతో పాటు రిక్ చేయొచ్చు కదా, చొక్కాలు వేసుకొని రిక్ చేయొచ్చు కదా. ఏం నామినేట్ చేసుకుంటే ఎవడుతున్నాడు, మీరు నామినేట్ చేసుకుంటే ఎవడుతున్నాడు. దీన్ని చాలా అప్రజాస్వామ్యం. ఇలాంటి ఎలక్షన్లు ఏమవుతుంది? మాకు జెడ్పీటీసీ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు మాది. ఏమవుతుంది జెడ్పీటీసీ? నువ్వు ఈ జెడ్పీటీసీ పోయా, నువ్వు జెడ్పీ చైర్మన్ గెలుచగలవా? జెడ్పీ చైర్మన్ మేమేడా? ఈ యొక్క జెడ్పీటీసీ ఏమవుతుంది? నాకు కూడా కాదు వ్యక్తిగతంగా. నేను 10 ఏళ్ళు జెడ్పీటీసీడా, 10 సంవత్సరాలు జెడ్పీటీసీ, ఈ 9 నెలలు జెడ్పీటీసీ నా ఇంటికితో సమానం. కానీ ప్రజా తీర్పును గౌరవించేదానికి నామినేషన్ వేసావు. మీకు చేతగాక మీరు గెలుచుకోనాక డబ్బుతోనూ దౌర్జన్యంతోనూ 2 రోజుల నుంచి విపరీతమైన దాడులు పోలీసు వాళ్ళు. ఏమయ్యా మీకేం పని లేదా? ఏమన్నా మా కార్యకర్తలు డెకాయిట్ కాదు కదా. రాత్రులు ఒక రాత్రి ఇంటికి వచ్చి 50 మంది పోలీసు వాళ్ళు ఏమాత్రం మీకు? రాత్రి నా ఇంటి పైన 150 మంది పోలీసు వాళ్ళు తిరుగుతారు. ఏమవసరం మీకు? ఓటు కావాలంటే ఓటు వేయించుకోండి, రిక్వెస్ట్ చేయండి, ప్రజలను అడగండి. అది కాదా? అది అడగకుండా మీకు అధికారం ఉందని చెప్పి పోలీసు వాళ్ళని పంపించి కనీసం యూనిఫామ్కి సిగ్గు చేయడం. ఈరోజు ఈ ఒంటిమిట్ట ఎన్నిక ఆ కోదండరాముడు సాక్ష్యం చెప్తున్నా పతనం అయిపోతారు. ఆ కోదండరాముడు సాక్ష్యం ఈ పార్టీ పతనం.